లెట్స్ గో టు ద సర్మన్. మత్తయి సువార్త, మాథ్యూ చాప్టర్ నెంబర్ 13 వర్స్ నెంబర్ 3. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3 నుంచి చదువుకుందాం. ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఆగండి. విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. ఆగండి. ఎందుకు నేను ఈ సర్మన్ స్టార్ట్ చేస్తున్నాను తెలుసా? చాలామంది మందిరాల్లో ఫలించట్లేదు. ఎందుకు మనం ఫలించట్లేదో ఇప్పుడు చెప్పబోతున్నాను. అందరూ చాలామంది దేవుణ్ణి బ్లేమ్ చేస్తాం, దైవజనుడిని బ్లేమ్ చేస్తాం, తర్వాత మనుషుల్ని బ్లేమ్ చేస్తాం, భార్యని, భర్తను, బిడ్డల్ని బ్లేమ్ చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఎవరిని బ్లేమ్ చేయాలో ఇప్పుడు తెలిసిపోద్ది ఈరోజు. ఓకే, లెట్ us go to that scripture. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఆగండి. ఈయన చూడండి ఎంత మంచోడో, ఈ దేవుడు ఎంత గొప్పోడో చూడండి. త్రోవలో లేకపోయినా త్రోవ పక్కన ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా దేవుడు విత్తనాలు వేస్తున్నాడు. హల్లెలూయా. Such an awesome God, such a powerful God and such a lovable God. నీకేం పట్టింది అసలు పక్కన వాళ్ళ జీవితాల్లో విత్తనాలు వేయడానికి అని నేను అనుకుంటున్నాను. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. రైట్. ఎందుకు త్రోవ పక్కన విత్తనాలు వేసాడు తెలుసా? వాడు ఆ విత్తనాలు తీసుకొని త్రోవలోకి వచ్చేస్తాడని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చర్చిలప్పుడు స్పీకర్స్ లోపలే ఉండవు, బయట కూడా ఎందుకు ఉంటాయి? చర్చ్ వాళ్ళకే కాదు, బయట వెళ్ళేవాడు కూడా విని లోపలికి వస్తాడని. ఆమెన్. హల్లెలూయా. సో మార్గము పక్కన, త్రోవ పక్కన ఎందుకు వేసాడంటే ఆ త్రోవ యేసు ప్రభువే. ఆమెన్. ద వే ఈజ్ నథింగ్ బట్ జీసస్. హల్లెలూయా. ఆయన లేకపోయినా, ఆయనలో నీచి ఉండకపోయినా ఆయన పక్కన వేసాడు. అరే, ఈ విత్తనాలు ఎవడేసాడు రా అని వాడు ఆశ్చర్యపోయి ఆ విత్తనాలు తీసుకొని త్రోవలోకి రావాలి. ఆమెన్. హీ షుడ్ కమ్ ఇన్ టు దట్ వే. ఆ మార్గంలోకి, ఆ త్రోవ పక్కనోడు తీసుకొని ఎక్కడికి రావాలా? మార్గములోకి రావాలా. హల్లెలూయా. ఈడు వచ్చాడు రాలేదు చూద్దాం. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డాయి. ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. ఏమైంది తెలుసా ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు? చదువుమా. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఓ మై గాడ్. ఎవరొచ్చారు? అప్పుడప్పుడు మీరు గమనించినట్లయితే కొన్ని పల్లెటూరుల్లో మర్రి చెట్టు పక్కన తాడి చెట్టు ఉంటుంది, తాడి చెట్టు పక్కన మర్రి చెట్టు ఉంటుంది, పక్క పక్కన ఉండదు, ఒకటేగా ఉంటుంది. ఎవరెళ్ళి వేసి ఉంటారు విత్తనాలు? ఎందుకు వేసేయి? వాటికి విత్తనాలంటే చాలా ఇష్టం. వాటికి విత్తనాలంటే, దెయ్యానికి కూడా దేవుడు నీ జీవితంలో వేసిన విత్తనాలంటే చాలా ఇష్టం. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడు విత్తనాలు వేస్తాడో, నువ్వు త్రోవ పక్కన ఉన్నావా, ఏమై తెలుసా? నీ దగ్గర విత్తనాలు తీసుకొని బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, కొండాపూర్లో, హైటెక్ సిటీలో వేస్తున్నాయి. ఫలించేది ఎవరు? వాళ్ళు. వేసిందాడా? ఏడా? ఇక్కడ వేస్తే అక్కడ ఫలించేరేంది? లేట్ అయింది. హలో, ఏమైంది? ఆల్రెడీ విత్తనాలు వేసింది ఎవరు జీవితంలో? మన జీవితంలో. బ్లెస్ అయింది ఎవడు? వాడు. ఏంటిది? ఏం జరుగుతుంది? మధ్యలో ఎవరు వచ్చారు? కాకులు వచ్చి నీ జీవితములో నువ్వు కళ్ళు తెరుచుకునే లోపల, నువ్వు మనోనేత్రాలు వెలిగింపబడే లోపల నీ జీవితంలోంచి విత్తనాలు తీసుకొని వేరే వాళ్ళ దగ్గర వేస్తున్నాయి. బి కేర్ఫుల్. త్రోవ పక్కనున్నావా? రా, విత్తనాలు తీసుకొని మార్గంలోకి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఫస్ట్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అంటే ఈ టైప్ ఆఫ్ మనుషులు ఉన్నారు, త్రోవ పక్కన ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితంలో కూడా యేసు ప్రభు విత్తనాలు వేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేయాలి? వెంటనే తీసుకొని మార్గంలోకి వచ్చేయాలి. ఆమెన్. హల్లెలూయా.
వాళ్ళు రాల. ఏమైంది? పక్షులు వచ్చి ఎత్తుకుపోయినాయి. ఫలించాడా? 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 ఫలించలా. రెండో వాడిని చూద్దాం. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. చాలా మన్ను లేని రాతి నేల మీద పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున, మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు. ఏంటది? సూర్యుడు. ఇందాక ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? మన జీవితంలో మనకు తెల్లవార్దులు భయమే. నువ్వు త్రోవ పక్కన ఉన్నావా? నువ్వు ఖచ్చితంగా భయపడతావు. నువ్వు రాతి నేలగా ఉన్నావా? నువ్వు ఖచ్చితంగా భయపడతావు. ఎందుకు తెలుసా? పొద్దున సూర్యుడు వస్తాడు, నేను ఎండిపోతాను. నీకు దృఢ నమ్మకం ఉంటుంది, నేను ఎండిపోతానని. అందుకనే క్రీస్తులోకి వస్తే నువ్వు ఎలా ఉండాలి తెలుసా? రాతి నేల పోయి మాంసపు నేలగా మారాలి. ఆమెన్. నీ రాతి నేల క్రీస్తులో పనికి రాదు. హలో, ఎందుకు నీ జీవితంలో విత్తనాలు వేసాడు దేవుడు? నువ్వు రాతి నేలగా ఉన్న నీవు ఆ విత్తనాలు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు మాంసపు నేలగా మారతావు. ఆమెన్. హల్లెలూయా. And God is giving an opportunity for everyone in this world. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. చెడ్డవాళ్ళకి, మంచి వాళ్ళకి, తలతిక్కగాళ్ళకి, మెంటల్గాళ్ళకి, గర్వం ఉన్న వాళ్ళకి, అందరికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మనము మనోనేత్రాలు వెలిగింపబడును గాక. ఆమెన్. మన్ను లేనందున రాతి నేల మీద పడినటువంటి చెట్లు కూడా భయపడుతున్నాయి. విత్తనాలు, నేను ఎండిపోతానని. ఎందుకు ఎండిపోతాయి అవి? మార్నింగ్ ఎవరు వస్తారు? అంటే నీ జీవితంలో విత్తనాలు పడతానే ఉన్నాయి, నీ జీవితంలో కష్టాలు వస్తానే ఉన్నాయి. దేవుడు నీ జీవితంలో ప్రతి ఆదివారం విత్తనాలు విత్తుతూనే ఉన్నాడు. వారం అంతా నీ జీవితంలో శ్రమలు ఉంటానే ఉంటున్నాయి. ఆదివారం దేవుడు నీ జీవితంలో విలువైన విత్తనాలు విత్తుతూనే ఉన్నాడు. నీ జీవితంలో సూర్యుడు రానే వస్తున్నాడు. ఆదివారం దేవుడు విత్తనాలు విత్తుతూనే ఉన్నాడు. నీ జీవితంలో పక్షులు రానే వస్తున్నాయి. జాగ్రత్త. బి కేర్ఫుల్, బి కేర్ఫుల్, బి కేర్ఫుల్. విత్తనం అనగా దేవుని వాక్యం. ఆమేన్, ఆమేన్. చదువు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు కొన్ని ముళ్ళ పొదలలో పడెను. కొన్ని ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని ముళ్ళ పొదల్లో బ్యాచ్ అసలు ఇది మామూలు బ్యాచ్ కాదండి, ఇది వండర్ఫుల్ బ్యాచ్ అసలు ఇది. కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. వేటిని? వాక్యాన్ని. ఇది ఎంత పెద్ద అనాయింటింగ్ తెలుసా? మామూలు అభిషేకం కాదు ఇది. వాక్యాన్ని తొక్కి అభిషేకం. ఏం అభిషేకం? ఎంతమందికి కావాలి ఇది? వాక్యాన్ని సైతం తొక్కే అభిషేకం ఇది. మామూలు అనాయింటింగ్ కాదు ఇది. హలో, ఏం చేస్తున్నారు ప్రతిరోజు మీరు అసలు ఎందుకు ఫలించట్లేదు తెలుసా? ఎందుకు? యు ఆర్ డిమినిషింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు విత్తనాన్ని చంపేస్తున్నావు. నువ్వు విత్తనాన్ని ఎదగనివ్వట్లే నా కుమారుడా, నా కుమార్తె. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం కావాలా? ఇది భలే డేంజరస్ వ్యక్తులు వీళ్ళు. మేబీ ఆ వ్యక్తుల్లో మనం ఉన్నామేమో చూసుకోండి ఒక్కసారి. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదల్లో పడ్డాయి. ముళ్ళ పొదలు అంటే ముళ్ళు చెట్లు. అవి కర్తమ చెట్లు, రకరకాల చెట్లు ఉంటాయి. ముళ్ళు, భయంకర ముళ్ళు అవి. దేవుడు ఎంత మంచోడంటే అక్కడ కూడా వేసాడు. ఏడేసాడు? అక్కడ కూడా వేసాడండి విత్తనాలు. అబ్బా, నీది ఎంత మంచి మనసు ప్రభువా, ఎంత మంచి మనసు అసలు నీది. అక్కడ కూడా దేవుడు విత్తనాలు వేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఏ టైప్ అంటే అవి ఎదిగినాయి, విత్తనాలని తొక్కేసాయి. అంటే ఈరోజు మీ అందరిలో వాక్యము ఫలించట్లేదంటే మీ అందరూ ఫలభరితమైనటువంటి జీవితము జీవించలేకపోతున్నారు. ఎందుకు తెలుసా? మీరు వాక్యాన్ని తొక్కేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? నిజం అడుగుతున్నారు. రోజు ఎంతమంది వాక్యాన్ని తొక్కేస్తున్నారు? మీకు క్వశ్చన్ అర్థం కాలేదు కదా? ఎంతమంది వాక్యము ఫలించకుండా దాన్ని తొక్కేస్తున్నారు?
ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, ఎంతమంది ఫలించారు? అంటే మీరు ఫలించలేదంటే, చేతులు ఎత్తలేదంటే మీరు విత్తనాల్ని తొక్కేశారు ఎప్పుడో. అంటే దేవుని వాక్యము సైతము తొక్కే అభిషేకం మీలో ఉంది. గట్టిగా చెప్పకూడదాం. దేవుని వాక్యాన్ని తొక్కే అభిషేకము నీలో ఉంది. యూఆర్ హ్యావింగ్ దట్ అనాయింటింగ్. నీలో అటు అభిషేకం ఉంది. ఏం అభిషేకం అది? వాక్యాన్ని తొక్కే రేవాగను పై కిందనే ఉండు. వాక్యం నెరవేరకూడదు. తొక్కేసి అభిషేకం మీలో ఉంది. ఉందా? ఉంది. లేదని అనకండి, ఉంది మీలో. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? అందుకనే దేవుడు వేసిన విత్తనము మీలో చెట్టు అవ్వలేదు. దేవుడు వేసిన విత్తనము నువ్వు ఫలించలేదు. నువ్వేం చేసావు? వాక్యాన్ని సండే వాక్యాన్ని ఏం చేసావు? ఎన్ని దొక్కారో. అందుకే ప్రభు అంటాడు, పందుల ముందు ముత్యాలు వేయకండి అంటాడు. అమ్మ బాబోయ్, ఎందుకు ఎంత పెద్ద మాట అన్నాడినా? ఒరే, మనుషులు పందుల్లాగా బిహేవ్ చేస్తున్నారా? నేను ముత్యాలు వేస్తే మూత్తో ఇట్టా అటా అట్ట అనేస్తున్నారా? ఏ బాకరా వాళ్ళ ముందు అంటున్నాడు. వేయాలా వద్దా? ముత్యాలు ఏమంటారా? ఏంది గమ్ముగైపోయారు? ముత్యాలు వద్దా? మర్మాలు వద్దా? వాక్యం వద్దా? విత్తనాలు వద్దా? మరి ఏంది గమ్ముకుంటారేంది? ఎక్కడ బ్రదర్ గారు, రోజు తొక్కుడు అయిపోయింది. రోజు మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని సూచా తప్పకుండా మేము జాగ్రత్తగా తొక్కేస్తున్నాం. వాటిని అసలు ఒక్కదాని కూడా నెరవేరకుండా మేము చేస్తున్నాం. అసలు ఒక్కసారి కూడా మేము ఈ సంవత్సరపు వాగ్దాన్ని ధ్యానించాం. మేము అయ్యగారు ప్రామిస్ కార్డు తెచ్చారా అంట. అబ్బా బాబో, ఏదో పెద్ద నెరవేర్చేవాడినట్టు. నువ్వు తీసుకొని దాన్ని ఏం చేస్తున్నావు? దాన్ని తొక్కేదాన్ని, వాక్యాన్ని. అది అసలు నెరవేరకూడదు నీలో. ఎట్లా నెరవేరుతుంది? ఏం చేస్తున్నారు మీరు? వాక్యాన్ని ఏం చేస్తాం అయ్యగారు? ఇంటికి వెళ్ళంగానే దాన్ని వేసి నేలకేసి తొక్కి దాన్ని ఎదగకుండా చేస్తున్నాం. ఇదే మాకు ఇచ్చిన జాబ్. వీఆర్ హైలీ ట్రైన్డ్, వీఆర్ హైలీ అనాయింటెడ్ టు క్రష్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏమైనా అర్థమవుతుందా? మీరు చేసేది అదే. రోజు మీరేదో పాపం వింటారు వాక్యాలు అని చెప్పి నేను తెగ ఆశపడి యూట్యూబ్లో పెట్టి, అబ్బాబా బిడ్డలు బాగా వింటారు వాక్యం, అసలు మామూలుగా వినట్లేదు. అసలు మామూలుగా వింటే ఏంది, నువ్వు వినకపోతే ఏంది? నాకు ఒకటే కావాలా, ఫలించాలి. మీరు ఏం కావాలా? నాకెందుకు, నువ్వు వింటే ఎంత వినకపోతే ఎంత, నేను ఒకటే కోరుకుంటాను, ఫలం. ఏంటది? యేసు ప్రభు వచ్చి కూడా విత్తనాలు అడగల. ఏం అడిగాడు? మై డియర్ అంజూరపు చెట్టు, నాకొక ఫలం ఇమ్మన్నాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎప్పుడు పడితే ఎప్పుడు వస్తే ఇస్తారా నీకు? ఏమయ్యా నువ్వు? ఏం పాస్టర్ నువ్వు అనింది? ఏం పాస్టర్ నువ్వు? నీకు టైం లేదా, సెన్స్ లేదా నీకు? ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చి అడుగుతావేంది అనింది. అది చెప్తాను నీ సంగతి. ఏంది? చెప్తాను నీ సంగతి అని జీవితంలో నువ్వు ఫలించకుండా ఉంటావు అన్నాడు. అంతే, శపించబడిపోయింది అది. ఏది? మామూలుగా కాదు కదా. దేనికి మనం అభిషేకింపబడ్డాం? అసలు విత్తనాలను తొక్కేయడానికి. అంతే. దాన్ని ఏం చేస్తున్నాం ప్రతిరోజు? ఒక్క వాక్యం అన్న గుర్తుందా మైండ్లో? ఒక్క వాక్యం అన్న ఇక్కడ రాసుకున్నారా? ఒక్క వాక్యం అన్న ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నారా? ఒక్క వాక్యం అన్న ఇక్కడ పెట్టుకున్నారా? ఒక్క వాక్యం అన్న ఇక్కడ రాసుకున్నారా? ఒక్క వాక్యం అన్న ప్రతిరోజు ఒకటే దాన్ని ధ్యానిస్తున్నారా? మీరు చేసేది ఒకటే, నిద్రలేసి నేను విత్తనాలు వేయడం, మీరు సంపడం. నేను వేయడం, మీరు చెప్పండి పర్లేదు. మీరు చేసేది అడుగుతున్నాను నేను. ఏమ్మా? నేను వేయడం, మీరు చంపడం. భలే ఉంది బిజినెస్. ఏంటబ్బా, నేను విత్తనాలు వేసాను ఇంకా పంట రాలేదు ఏందబ్బా, నేను ఎదురు చూస్తున్నాను పిచ్చోడిని. నేను భలేవాడిని నేను కదా. అసలు నాకేం మెంటలా ఏంటి? మీరు ఇట్లా తొక్కేస్తారని మర్చిపోయాను నేను. మీరేం చేస్తున్నారు? నేను వేయడం, మీరు తొక్కడం. 90% అందరూ ఇదే చేస్తున్నారు. 90% ఇదే చేస్తున్నారు. అందుకనే ఇంకా సంఘములో లేమి,
ఇంత గొప్ప వాగ్దానం పొందుకున్నా కూడా మన జీవితంలో ఇంకా లేమి ఉంది. మనం వాక్యాన్ని ఏం చేస్తున్నామో తీసి తొక్కి దాన్ని ఇట్టనేసి ఎదగకుండా చేస్తున్నాం వాక్యాన్ని. అందుకనే దేవుడు వేసిన ఏ విత్తనము కూడా ఇంకా ఎవరిలో కూడా ఫలించట్లేదు. ఇప్పుడు ఎవరిని అడుగుతారు మీరు? ఇప్పుడు మీరు బ్లెస్ అవ్వలేదు, ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారా? తోలు దేస్తా అని అడిగితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎవరిని అడగాల? దేవుని అడగ. ఎంత ధైర్యమే! ఇప్పుడు దాకా చెప్పింది ఏంది? నేను మీరు తొక్కి పడేసి, మీరు దాన్ని నాశనం చేసి, మీరు దాన్ని బుట్ చేసి దేవుడిని అడుగుతారా? పొర్రపాటును కూడా రెస్పాండ్ అవ్వడు దేవుడు. ఎవరిని అడుగుతారు ఇప్పుడు? నన్ను అడుగుతారా? నన్ను ఎట్టు అడుగుతారు మీరు? దేవుడిని అడుగుతారా? దేవుని ఎట్టు అడుగుతారు మీరు? మీరు అడగకూడదు ఎవరిని, మిమ్మల్ని మీరే అడగాల. నా ప్రాణమా, ఏం చేస్తున్నావు నిద్రలేసి? అసలు నువ్వు నా అంతరంగంలో ఉన్న సమస్తమా, అసలు ఏం చేస్తున్నావు నిద్రలేసి నువ్వు? అది చెప్తుంది, ఏం లేదురా, ఆయన ఏస్తాడు పిచ్చోడు మెంటలోడు, నేను తొక్కేస్తున్నా. ఆయన విత్తనాలు వేస్తున్నాడు, నేను తొక్కి పడేస్తున్నా. మళ్ళీ చదువు మా మాట, మామూలుగా లేదు అది కదా. హలో, దెమ్మ తిరిగిపోతులా? మామూలుగా తిరగదా? తిరగట్లే దెమ్మ, తిరగట్లే మీకు దెమ్మ. ఇప్పుడు ఇంకా తిరుగుతుంది. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, కొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ముళ్ళ పొదలు ఎదిగినప్పుడు, ముళ్ళ పొదలు ఎదిగి ఏమి ఎదిగినాయి? నీ హృదయంలో ముళ్ళ పొదలు ఎదుగుతున్నాయా? అవును. అందుకనే దేవుని వాక్యం ఎదగట్లేదు. దేవుని విత్తనాలను ఏం చేస్తున్నాయి ముళ్ళ పొదలు? నేను ఒక మాట చెప్పాను అనుకో, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడే. యాడా నా ముఖం, నన్ను ఎప్పుడు దీవించి ఆయన అసలు నన్ను పట్టించుకుంటున్నాడా? నా బతుకు అసలు ఆయన ఏమన్నా చూస్తున్నాడా? నా ముఖానికి ఇంతేలే, నేను నష్టజాతకురాలని, నన్ను అంతే, నా జీవితం ఇంతే అని స్టార్ట్ చేస్తారు. అరే నేను చెప్పేది పూర్తిగా విన్నమ్మా. అసలు దేవుడు ఉన్నాడా? లేడు, ఆయన కసాయోడు. దేవుడు లేడే లెత్తి. మీకు తెలియకుండా ఎన్ని ప్రవచనాలు వదిలేరు తెలుసా మీరు? ఎన్ని ప్రవచనాలు వదులుతున్నారు తెలుసా నోటితో? మీరు మూతులకు దెబ్బలం వేసి కొడతాను ఒక్కొక్కరికి. మీకు మాట్లాడడం రాకపోతే బెటర్ మీ మూతులకి ప్లాస్టర్ వేసుకోండి, లేదా టేప్ వేసుకోండి, లేదా స్టాప్లర్ పిన్ వేసుకోండి. మాట్లాడడం వస్తేనే అప్పుడు మాట్లాడి మళ్ళీ వేసుకోండి. అనర్థాలు జరిగిపోతున్నాయి మనం మాట్లాడుతుంటే. దేవుణ్ణి ఏది పడితే దాన్ని వేస్తున్నాం. ఇప్పుడు చూడు, మీరు గుడ్డిలో మెల్ల ఆశీర్వాదాలు రాకపోతే ఎవరిని అడుగుతారంట? అమ్మా చెప్పండి, ఎవరిని అడుగుతారు? ఎవరిని అడుగుతారు మీరు ఆశీర్వాదాలు రాకపోతే? దేవా త్వరగా దీవించయ్యా. నేనేంద్ర దీవించేది? ప్రతి ఆదివారం వేయట్లేదా వాడు? పాస్టర్ గారు వేయట్లేదా మీకు? మీ పాస్టర్ విత్తనాలు వేయట్లేదా? విత్తనాలు వేయట్లేదా మీ పాస్టరు? వినబడలా? మరి ఫలం ఏది? వేస్తున్నారని రూడ్గా ధైర్యంగా చెప్తున్నారే, ఫలమేది? అడుగుతాను నేను. విత్తనాలు వేసినోడిని, నాకు ఆ హక్కు ఉంది, నేను ఫలం అడుగుతా. మేము ఫలం దా అంట. ఫలం అడుగుతా, ఆడది ఇచ్చేదయ్యా. మరి విత్తనాలు వేయించుకున్నావే, ఊరికే ఫ్రీగా ఇస్తారు అన్నీ? ఏది ఫ్రీగా రాదు. ఆ ముళ్ళ పొదలు ఎదిగి ఆ విత్తనాలను తొక్కేసేయంట. వెరీ సాడెస్ట్ పార్ట్ ఇన్ ద క్రిస్టియానిటీ. వెరీ సాడెస్ట్ పార్ట్ ఇన్ ద క్రిస్టియానిటీ. చాలామంది క్రైస్తవులు పాటికి కోటీశ్వరులు అయిపోవాలి. చాలామంది క్రైస్తవులు పాటికి ధనికులు అయిపోవాలి. చాలామంది క్రైస్తవులు పాటికి బిలియనియర్స్, ట్రిలియనియర్స్గా మారిపోవాలా. కానీ ఇంకా 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 చెప్పండి, ఇంకా చెప్పండి గట్టిగా, ఇంకా మారలా. ఎందుకు తెలుసా? మీరేం చేస్తున్నారు? ప్రతి వాక్యాన్ని తొక్కి పడేస్తున్నారు. అందుకనే ఏ వాక్యం మీలో నెరవేరనగాక నెరవేరదు. అంతేనా? ఇంకో నేల చూద్దాం, చదువుమా. కొన్ని మంచి నేలను పడి, అమ్మయ్యా, కొన్ని 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 మంచి నేల మీద పడ్డాయంటే చూద్దాం వీళ్ళకి ఎట్టుందో పరిస్థితి. కొన్ని మంచి నేలను పడి, కొన్ని మంచి నేల మీద పడి, ఒకటి 100 అంతలుగాను. మళ్ళా ప్రాబ్లం. కొన్ని 100 అంతలుగాను,
ఒకటి 60 కొన్ని 60 ఒకటి 30 ఫలించెను. కొన్ని 30 ఫలించాయంట. ఏమైంది వీళ్ళకి? మళ్ళీ మంచోడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. సంఘములో మంచోడు, ఎవరికి ఏ హాని చేయనోడు కూడా ఇబ్బంది పడుతున్నాడు. మీరు ఎవరికైనా నాశనం చేశారా? మీరు ఎవరన్నా కూల్ చేశారా? మీరు ఎవరన్నా చంపేశారా? ఎవరిని ఏం చేయలే కదా. మరి ఎందుకు మందిరాల్లో భేదాలు ఉన్నాయి? ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తున్నాడు. యాక్చువల్లీ ఇస్సాకు అదే సంవత్సరం పంటేసి 100 పంట కోసుకున్నాడు. ఆమెన్. ఈరోజు నేను కోరుకుంటున్నాను నా దేవుణ్ణి, నేను పంట వేస్తున్నాను, మీ అందరూ 100 ఫలించాలి. ఆమెన్, ఆమెన్. ఎలా ఫలించాలి మీరు? నాకు అవసరం లేదు నువ్వు 30, నువ్వు 20, నువ్వు 30. మీ అందరూ 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 అందరికి ₹1,00,000 రావాలా? అందరికి ₹1,00,000 రావాలా? అందరికీ 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 ఎందుకు రావట్లేదు తెలుసా? అందరికీ ₹1,00,000 జీతం ఎందుకు రావట్లేదు? అందరికీ డూప్లెక్స్ హౌస్ ఎందుకు లేదు? ఎందుకు లేదు? అందరికీ కారు ఎందుకు లేదు? వాడు కొంచెం మంచోడు, వీడు ఎంత మంచోడు, వాడు అంత మంచోడు. కొంచెం మంచోడు కొంచెం ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మంచోడు ఎంత ప్రార్థన చేస్తున్నాడు, ఎంత మంచోడు అంత ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా సంఘంలో మందిరంలో ఈ 30, 60, 70 అవసరం లేదు. నాకు కావాల్సింది 100. ఆమేన్. ఎంతమంది ఫలిస్తారు? దయచేసి దయచేసి విత్తనాలని చంపకండి. ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, మీరు విత్తనముగా ఉండకండి, ఫలముగా ఉండండి. నువ్వు విత్తనముగా ఉంటే అపవాదికి వాడబడతావు, నువ్వు ఫలముగా ఉంటే దేవునికి వాడబడతావు. ఆమేన్. నీలో విత్తనాలు ఉంటే ఎవరు తీసుకోపోతారు వచ్చి? ఎవరు తీసుకోపోతారు వచ్చి? కాకులు వచ్చి తీసుకోపోతాయి. ఆమేన్. కానీ నీలో ఫలం ఉంటే కాకి ముట్టుకోలేదు నిన్ను. హల్లెలూయా.